టాలీవుడ్ టైర్ 2 హీరోలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు నాని. స్టార్ హీరోలంతా పాన్ ఇండియన్ రేంజ్ లో సత్తా చాటుతుంటే స్లో అండ్ స్టడీగా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా ఆల్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ సినిమాతో మరో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోతో డి అంటే డి అంటున్నాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చేస్తున్న ప్రతి సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన మార్కెట్ను పెంచుకుంటున్నాడు హీరో నాని. సీన్ ఏదైనా, ఎమోషన్ ఎలాంటిదైనా, కామెడీ, యాక్షన్, రొమాన్స్ తను నటిస్తున్నట్టు తెలియకుండా ఆడియన్స్ను కనెక్ట్ చేయడమే ఈ హీరో సక్సెస్ సీక్రెట్. అయితే కొంతకాలంగా మాస్ ఇమేజ్ కోసం భారీ ఎక్స్పెరిమెంట్లు మొదలుపెట్టాడు నాని. అందులో భాగంగానే గత ఏడాది దసరా మూవీతో వచ్చి కెరీర్లోని భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు నాని. దసరా, శ్యామ్ సింగరాయ్, సరిపోద శనివారం లాంటి భారీ విజయాల తరువాత నాని మార్కెట్ అమాంతం పెరిగింది. 2022లో శ్యామ్ సింగరాయ్, 2023లో దసరా, ఇప్పుడు 2024లో సరిపోద శనివారం, ఇలా క్యాలెండర్ కు ఒక భారీ మాస్ ఎక్స్పెరిమెంట్ తో సినిమాలను చేస్తూ కటౌట్ లెక్కలను పెంచుకుంటున్నాడు నాని. అయితే ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాకు ది ప్యారడైజ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ది ప్యారడైజ్ సినిమాలో హీరో నానికి అపోజిట్ విలన్ గా మోహన్ బాబు నటిస్తున్నట్లు ప్రచారం అవుతోంది. ఇప్పటికే కథను వినిపించగా సినిమాలో నటించేందుకు మోహన్ బాబు కూడా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాల్లో విలన్ రోల్లో నటించిన మోహన్ బాబు మళ్లీ ఇన్నాళ్లకు నెగటివ్ రోల్లో కనిపించబోతున్నాడని ది ప్యారడైజ్ మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అవుతోంది. హీరో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ కు అన్నగా కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేసినప్పటికీ కంప్లీట్ విలన్ రోల్ కాదు. డైరెక్టర్ రాజమౌళి యమదొంగలో యముడిగా తన నటనతో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. కానీ నాని ది ప్యారడైజ్ సినిమాలో కంప్లీట్ విలన్ రోల్లో కనిపించబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉంది. బిగ్ స్క్రీన్ పై హీరో నాని, మోహన్ బాబు పెర్ఫార్మెన్స్ అదిరిపోతుందంటూ సినిమాపై అంచనాలు పెరిగాయి. హీరో నాని కెరీర్ లో దసరా మూవీ హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. పెర్ఫార్మెన్స్ అయినా, కట్అవుట్ మేకోవర్ అయినా నాని కెరీర్ లో నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు అదే మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ మూవీ చేస్తుండడం, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా అందులో నటిస్తుండడం సినిమాకు హైలైట్ గా మారింది. వచ్చే ఏడాది పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ మూవీ రిలీజ్ అయి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.